ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. ఆర్సిలార్ మిట్టల్ నిపాల్ స్టీల్ ఇండియా ప్లాంట్ను సోమవారం సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో ఆర్సిలార్ మిట్టల్ నిపాల్ స్టీల్ ఇండియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంట్కు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీతో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో సాకారం కానుంది. అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ను నిర్మించనున్నారు. దీంతో మరో 6,000 ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ నిలవనుంది. జాతీయ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. స్టీల్ ప్లాంట్ను NH16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు, ఉక్కు సంస్థల ప్రతినిధులు తరలి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజయ్యపేటకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. 3 గంటల 40 నిమిషాలకు ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శన, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేస్తారు సీఎం. భూమి పూజ కార్యక్రమంలో ఆర్సిలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిపాల్ స్టీల్ ఇండియా ప్రతినిధులు పాల్గొననున్నారు.